నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన. ఈరోజు మనం నూనె వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. అదే అండి గుత్తి వంకాయ కర్రీ అని కూడా అంటారు, కానీ ఇది చాలా ఈజీగా ఉంటుందండి ఈ కర్రీ ప్రాసెస్. ఒకసారి ఎలా చేయాలో చూద్దామండి. దానికి నేను ఒక 1/2 kg వంకాయలు తీసుకున్నానండి. ఆ వంకాయల్ని ఇలా పొడుగ్గా కట్ చేసి 4 వైపులా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకొని ఉంచుకోవాలి. దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. మసాలాకి ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, కరివేపాకు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర, ఒక 2 టమాటాలు, ఒక 2 ఆనియన్స్, అలాగే కొంచెం చింతపండు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. తర్వాత 1/2 kg వంకాయలు కదండి, 1 గ్లాసు పల్లీలు పడతాయండి. ఆ పల్లీలను డ్రై రోస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఈ మసాలాకి కోసం వేయించుకోవాలండి. ఇవన్నీ ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అవి చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఇప్పుడు వేయించిన మసాలా అంతా వేసుకొని, అలాగే దాంట్లోనే ఉప్పు, పసుపు, కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇది ముందుగానే కొంచెం పౌడర్ లాగా చేసుకోవాలండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, అవి పొట్టు తీసుకొని వీటిని కూడా పౌడర్ లాగా చేసుకోవాలండి. అన్నీ ఒకసారి చేస్తే పలుకుగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ ఉండాలి. తర్వాత నానబెట్టుకున్నాం కదా చింతపండు, టమాటాలు, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 2 కలిపి పేస్ట్ చేసిందే వేస్తున్నాము. తర్వాత ఇవన్నీ వేసి కొన్ని వాటర్ వేసి ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, దాంట్లో స్టఫ్ చేయాలండి. ప్రతి వంకాయలో ఇలా స్టఫ్ చేసి అన్నీ పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇక్కడ వరకు ఈ ప్రాసెస్ అయిపోయింది. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. నూనె వంకాయ కదండి, కొంచెం నూనె ఎక్కువనే ఉంటుంది. పోపు వేసుకోవాలండి. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకొని కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై కానివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఏమీ వేసుకోవద్దండి, అన్నీ మిక్సీ జార్లోనే గ్రైండ్ చేసుకున్నాం కదా. మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు తీసుకొని ఆయిల్లో వేసుకొని మూత పెట్టుకొని ఆయిల్లో కొంచెంసేపు ఆ పేస్ట్ మొత్తం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుకోవాలి, లేకుంటే అడుగు మాడిపోతుంది. పేస్ట్ కదండి. వంకాయ కొంచెం ఫ్రై అయినాక ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే వంకాయ ఇంకా కొంచెం సాఫ్ట్గా కావాలి కదండి, అందుకని వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఇది ఉడకడానికి ఒక 10 నిమిషాలు పడుతుందండి. మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. వంకాయ కూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదండి. ఇంకా ఇలా చేసుకొని తింటే సూపర్ కదండి. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, కానీ చాలా ఈజీ అండి. మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి, నూనె వంకాయ కూర రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ, బాయ్.